రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి ఫైల్‌పై సంతకం చేసేందుకు లంచం తీసుకున్న హెచ్ఎం ఇన్‌చార్జ్ ఎంఈఓతో పాటు ఓ టీచర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్‌సీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం రవీందర్ అనే టీచర్ మహబూబాబాద్ జిల్లా గుండెంగ శివారు వ్యంగతాండ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 30న రిటైర్మెంట్ ఉండటంతో తనకు రావాల్సిన బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలని గూడూరు మండలం అయోధ్యపురం స్కూల్ హెచ్ఎం ఇన్ఛార్జ్ ఎంఈఓ రవికుమార్ను కలిశాడు. దీంతో 15,000 ఇస్తేనే ఫైలుపై సంతకం చేస్తానని చెప్పడంతో రవీందర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో రవీందర్ బుధవారం అయోధ్యపురం స్కూలుకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న టీచర్ చంద్రమౌళికి డబ్బులు ఇవ్వడంతో ఆయన హెచ్ఎం రవికుమార్కు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి హెచ్ఎం రవికుమార్తో పాటు టీచర్ చంద్రమౌళిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆయన వెంట ఏసీబీ ఎస్ఐ రాజు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డీటీఓ, ఎస్టీఓలు కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయని, ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే మరికొన్ని చోట్ల బిల్లును బట్టి అమ్యమ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా మూట చెబితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదని, దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీల ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ ఛార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం, లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు మూట చెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చుమీరుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు 10% టోకుగా, లేదంటే బిల్లును బట్టి మూట చెప్పాల్సి వస్తుందని, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలన్న ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లులు విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన సహకారానికి గాను క్రమం తప్పకుండా ముడుపులు ఇవ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు.